రెడ్డిగా జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఎన్నికల అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ఓటర్లు తప్పనిసరిగా ఫోటో ఐడి కార్డు తీసుకురావాలని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈసీ గుర్తించిన ఐడి కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్ బూత్ కు తీసుకురావాలని అన్నారు. ఓటర్లకు 5 రోజుల ముందే స్లిప్పులు పంచుతామని, కానీ ఇవి గుర్తింపు కార్డుగా పరిగణించబోమని అన్నారు. చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులతో మాత్రమే ఓటర్లు పోలింగ్ బూత్లకు రావాలని ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈసీ గుర్తింపు పొందిన ఐడి కార్డుల్లో ఆధార్, MNREGA ఉద్యోగ కార్డు, అదేవిధంగా బ్యాంక్ లేదా పోస్టాఫీస్ జారీ చేసిన పాస్బుక్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కార్డ్, భారత పాస్పోర్ట్, అదేవిధంగా ఫోటోతో ఉన్న పెన్షన్ పత్రాలలో ఏదైనా ఒకటి తీసుకురావాలని చెప్పింది. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఎన్నికల అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ఓటర్లు తప్పనిసరిగా ఫోటో ఐడి కార్డు తీసుకురావాలని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈసీ గుర్తించిన ఐడి కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్ బూత్ కు తీసుకురావాలన్నారు. ఓటర్లకు 5 రోజుల ముందే స్లిప్పులు పంచుతామని, కానీ ఇవి గుర్తింపు కార్డుగా పరిగణించబోమని అన్నారు. చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులతో మాత్రమే ఓటర్లు పోలింగ్ బూత్లకు రావాలని ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈసీ గుర్తింపు పొందిన ఐడి కార్డుల్లో ఆధార్, MNREGA ఉద్యోగ కార్డు, అదేవిధంగా బ్యాంక్ లేదా పోస్టాఫీస్ జారీ చేసిన పాస్బుక్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కార్డ్, భారత్ పాస్పోర్ట్, ఫోటోతో ఉన్న పెన్షన్ పత్రాలలో ఏదైనా ఒకటి తీసుకొని రావాలని చెప్పింది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా చెప్పండి, ఓటు వేయాలంటే ఫోటో ఐడి కార్డ్ మస్ట్ అని తెలిపింది ఈసీ. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మమత, ఈ జూబ్లీ హిల్స్ బైపోల్కు సంబంధించి మరొక 4 రోజులు మాత్రమే ఉండడంతో దీనికి ఎన్నికల సంఘం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. సో దీనిలో భాగంగా ప్రతిసారి ఓటర్లకు ఒక డౌట్ ఉంటుంది. సో మనం ఓటు వెళ్ళడానికి పోయినప్పుడు అక్కడ అధికారులకు కానీ అక్కడ పోలింగ్ ఏజెంట్లకు కానీ ఐడి కార్డ్ చూపించాల్సి ఉంటుంది. సో దానిలో కేవలం ఎపిక్ కార్డు అంటే ఫోటో గుర్తింపు కార్డు ఉంటే మాత్రమే ఓటు వేయనిస్తారా, లేకపోతే వేరే ఏమైనా తీసుకెళ్ళచ్చా అనేది చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దీనికి క్లియర్ చేస్తూ ఇటు ఎన్నికల సంఘం అధికారులు మొత్తం ఒక 12 ప్రత్యామ్నాయ ఐడి కార్డులు, వీటిలో ఏది చూపించినా మీరు డైరెక్ట్గా అక్కడ వెళ్ళి ఓటేయచ్చు అంటూ కూడా వాటి లిస్టు రిలీజ్ చేశారు. సో ముందుగా ఈ ఓటర్ లిస్టులో మీ ఓటు ఉండాలి. సో సంబంధిత ఏ పోలింగ్ బూత్లో మీ ఓటు ఉందో సో అక్కడికి వెళ్ళే ముందు మీరు మీ దగ్గర ఎపిక్ కార్డు ఉంటే ఓకే, అంటే ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓకే. సో అది లేకపోయినా మిగతా 12 గవర్నమెంట్ గుర్తింపు కార్డులు ఏవేవైతే ఉన్నాయో వాటిలో ఏ ఒక్కటి చూపించినా మీ ఓటర్ పోలింగ్ స్లిప్ ప్లస్ ఈ 2 చూపిస్తే చాలు, మిమ్మల్ని ఓటేయడానికి అర్హులుగా గుర్తించి ఓటేయడానికి వీలుంటుందంటూ కూడా ఇటు ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. సో దీనిలో ముఖ్యంగా ఎపిక్ కార్డు ఒకటి, అది కాకుండా ఆధార్ కార్డు. సో కామన్గా ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది. సో ఆధార్ కార్డు తీసుకెళ్ళి చూపించవచ్చు అంటున్నారు. సో అది కాకుండా ఇటు నెక్స్ట్ ఇండియన్ పాస్పోర్ట్. సో పాస్పోర్ట్ ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు వెళ్ళి చూపించవచ్చు. సో ఇవే కాకుండా ఇటు మన్రేగా కార్డు, సో ఉపాధి హామీ కార్డు. సో దీనిలో కూడా మన ఫోటో ఉంటుంది కాబట్టి అది కూడా చూపించవచ్చు అంటుంది. లేకపోతే ఏదైనా బ్యాంక్ కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్లో మీ అకౌంట్ ఉన్నట్లయితే ఆ పాస్బుక్ కూడా తీసుకెళ్ళి చూపించవచ్చు. కాకపోతే దానిలో మాత్రం మీ ఫోటో మస్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అయినట్లుంటే వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డు చూపించాలి. సో ఇది కాకుండా నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఈ వీటిలో ఏదైనా ఒకటి చూపించినా సరిపోతుందని చెప్తున్నారు. అదే కాకుండా ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా మీరు చూపించవచ్చు. లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు గవర్నమెంట్ నుంచి ఉన్నవి అది కూడా చూపించవచ్చు. కాకపోతే ఏ ఐడి కార్డు చూపించినా దానిలో మాత్రం మీ ఫోటో అనేది మాండేటరీగా ఉండాలి, మస్ట్గా ఉండాలంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా కొంతమంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ వస్తుంది. సో ఆ పెన్షన్ కార్డు కూడా ఉంటుంది. సో అది తీసుకెళ్లి చూపించినా మిమ్మల్ని అలో చేస్తారు. సో ఇట్లా మొత్తం 12 ప్రత్యామ్నాయ కార్డుల్లో ఏ ఒక్కటి చూపించినా మిమ్మల్ని ఓటేయడానికి అలో చేస్తారు. కేవలం ఎపిక్ కార్డు అనేదే కాదు, ఎందుకంటే చాలా మందికి యాక్చువల్గా ఈ ఎపిక్ కార్డులు అనేవి చాలా మందికి ఉండవు. మీకు ఓటు ఉన్నా కూడా ఈ ఓటర్ ఐడి కార్డు మాత్రం చాలా మంది డౌన్లోడ్ చేసుకోరు, లేకపోతే డౌన్లోడ్ చేసుకున్నా అర్జెంటుగా మీ ఇంటికి రాకపోవచ్చు. కాబట్టి మిగతా ఈ 12 కార్డులలో ఏది చూపించినా కూడా అందులో మీకు ఓటేయడానికి అలో చేస్తారని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఏ ఐడి కార్డు లేకుండానే డైరెక్ట్గా మా దగ్గర పోలింగ్ స్లిప్ ఉందంటూ పోలింగ్ స్లిప్ తీసుకెళ్ళి
ఓటేయడానికి వెళ్తారు. పోలింగ్ స్లిప్ అనేది గుర్తింపు కార్డు కాదు, అది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించిన స్లిప్పే తప్ప మీ అది దాన్ని ఐడెంటిటీ కార్డుగా కానీ లేకపోతే మీ యూనిక్ ఐడిగా కానీ దాన్ని గుర్తించరు. కాబట్టి మీరు పోలింగ్ స్లిప్తో పాటు ఈ 12 వాటిల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు మ్యాండేటరీగా తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే పోలింగ్ స్లిప్లు డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతోంది. సో బిఎల్ఓలు బిఎల్ఏలు బూత్ లెవెల్లో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటిల దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్గా ఎవరెవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ అఫీషియల్గా ఈ పోలింగ్ స్లిప్లు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ఈ పోలింగ్ స్లిప్స్ కూడా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. ఈ ఎవరైనా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కానీ లేకపోతే ఇటు పోటీ చేసేవారు కానీ వాళ్ళే డైరెక్ట్గా పోలింగ్ స్లిప్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి ఇక మరో 4-5 రోజుల్లో ప్రారంభం కానున్న ఈ పోలింగ్, అంటే ఈ నెల 11వ తారీఖున పోలింగ్ ఉంది కాబట్టి సో ఆ రోజుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ఇటు అధికారులు చేస్తున్నారు. సో దానిలో భాగంగా ఇటు పబ్లిక్కి ఎట్లాంటి ఓటు వేసే ముందు పబ్లిక్ ఎట్లాంటి కన్ఫ్యూజన్స్ ఉండొద్దంటూ కూడా ఇప్పటికే ఈ ఓటర్ ఐడికి సంబంధించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు మమత.